హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ అయితే చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైనా బెల్ ఐకాన్ నోటిఫికేషన్ రాకపోతుంటే ఒకసారి బెల్ ఐకాన్ని ఆఫ్ చేసుకుని ఆన్ అయితే చేసుకోండి. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కిల్. ఈ ఫిల్మ్ గురించి మనం తెలుసు కదా ఫ్రెండ్స్, రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్తో థియేటర్స్లో రన్ అయితే అవుతుంది. నౌ ఈ ఫిల్మ్కి సంబంధించి ఫిలిం రైట్స్ గురించి న్యూస్ వచ్చేసి హ్యూజ్ డిమాండ్ అయితే జరుగుతుంది. రైట్స్కి సంబంధించి టాలీవుడ్ అండ్ హాలీవుడ్లో ఈ ఫిలిం రైట్స్ని బ్యాక్ చేసుకోబోతున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే రీసెంట్గా సుధీర్ బాబు అండ్ కిరణ్ అబ్బవరం, సో వీళ్ళు వచ్చేసి ఈ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్ కరణ్ జోహర్ని మీట్ అయితే అయ్యారంట. మూవీ తెలుగు రైట్స్ బ్యాక్ చేసుకోవడానికి సుధీర్ బాబు అండ్ కిరణ్ అబ్బవరం ఇందులో హీరోస్ అయితే కాదు ఫ్రెండ్స్. ఈ ఫిలిం తెలుగులో రైట్స్ బ్యాక్ చేసుకొని ఒక బిగ్ హీరోని ఇందులో సెలెక్ట్ అయితే చేస్తారు. ఆ హీరో ఎలా ఉండాలంటే టాలీవుడ్ ఒక్కటే కాకుండా కాలీవుడ్, మాలీవుడ్ అండ్ శాండిల్వుడ్, సో అన్నిట్లో చూసే విధంగా ఒక హీరోని సెలెక్ట్ అయితే చేయబోతున్నారు. మరి ఈ ఫిలింకి ఏ హీరో మన టాలీవుడ్ నుంచి ఉంటే బాగుంటుందో కామెంట్లో డ్రాప్ చేయండి. సో మనకి ఈ ఫిలిం టాలీవుడ్లో మన తెలుగులో రీమేక్ అయితే చేయబోతున్నారు. 4 సౌత్ లాంగ్వేజ్లో అది వస్తుంది. ఇంకా హాలీవుడ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, జాన్ విక్ డైరెక్టర్, జాన్ విక్ సిరీస్ మీరు చూసే ఉంటారు. సో ఆ డైరెక్టర్ ఈ ఫిలిం రైట్స్ని బ్యాక్ చేసుకొని హాలీవుడ్లో రీమేక్ అయితే చేయబోతున్నట్టు ఈ న్యూస్ కూడా వస్తుంది. సో హాలీవుడ్లో కూడా ఈ ఫిలింని రీమేక్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ వన్, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న ఫిలిం చట్నీ సాంబార్. ఈ ఫిలింకి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్, కామెడీగా అయితే బాగుంది. ఇందులో యోగి బాబు అండ్ వాణి భోజన్ యాక్ట్ అయితే చేశారు. ఫిలింకి డైరెక్టర్ లాస్ట్ ఇయర్ బొమ్మాయి అని చెప్పేసి ఒక ఫిలిం తీశారు ఎస్జే సూర్య గారితో, రాధా మోహన్. సో ఆ బొమ్మాయి ఫిలిం ఇప్పటివరకు కూడా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రాలేదు. చాలామంది వెయిట్ అయితే చేస్తున్నారు ఆ ఫిలింని చూడాలి అని చెప్పేసి. బట్ ఏం ఇష్యూ ఉందో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. సో అదే డైరెక్టర్ నుంచి వస్తున్న ఈ ఫిలిం మనకి డిజిటల్ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. జూలై 26కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, బచ్చల మల్లి మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. జూలై 16th ఆఫ్టర్నూన్ 12:06 PM సాంగ్ రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 టుడే వచ్చేసి 5th ఎపిసోడ్ ప్రీమియర్ చేశారు. జియో సినిమాలో మీరు 5th ఎపిసోడ్ నౌ వాచ్ చేయవచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ నుంచి ఇంకా నేను ఎపిసోడ్స్ని స్టార్ట్ అయితే చేయలేదు. ఫస్ట్ ఎపిసోడ్ చూశాను అంతే. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంకా చూడలేదు. ఎందుకంటే ఒకేసారి ఆల్ ఎపిసోడ్స్ వచ్చాక చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాను. మరి మీరు వీక్లీ కంటిన్యూ చేస్తుంటే మీకు ఎపిసోడ్స్ అనేవి ఎలా అనిపిస్తున్నాయో మీ రివ్యూ, 1 word రివ్యూ డ్రాప్ చేయండి. నెంబర్ 5, ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా స్టారింగ్ తాప్సీ పన్ను. మీకు లాస్ట్ అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి ఆగస్ట్ మంత్లో ప్రీమియర్ చేస్తున్నట్టు నౌ డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. ఆగస్ట్ 9th ప్రీమియర్ అయితే ఉండబోతుంది. మీలో ఎంతమంది హసీన్ దిల్రుబా చూసి ఈ ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. #తాప్సీ పన్ను ఫైర్ ఎమోజీతో. మనకి నెక్స్ట్ ఆఫీషియల్ ట్రైలర్ అప్డేట్ రివీల్ చేస్తారు. డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్, పుష్ప 2 మూవీ నుంచి న్యూ షెడ్యూల్ వచ్చేసి త్వరలో రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ప్రెజెంట్ షూటింగ్ అనేది కొంచెం హోల్డ్ అయితే అయి ఉంది. ఒక స్టార్ కాస్ట్కి సంబంధించి డేట్స్ అవైలబుల్లో లేవంట. సో అందుకే కొంచెం హోల్డ్ అయితే అయి ఉంది. సో న్యూ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అయితే మనకి తెలుసు ఈ ఫిలిం ఆగస్ట్ 15th నుంచి డిసెంబర్ 6th పోస్ట్ పోన్ అయిన విషయం. సో ఆగస్ట్ 15th మూవీ అనేది వచ్చేస్తుందని చెప్పేసి మూవీ నుంచి మనకి టీజర్ కట్ వచ్చింది అండ్ 2 సాంగ్స్ కూడా ప్రమోషన్స్గా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 6th వరకు ఈ ఫిలిం అనేది వెళ్ళడం జరిగింది. మనకు తెలుసు ఎందుకు వెళ్ళిందో, షూటింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది కాబట్టి. సో అయితే ఇప్పుడల్లా మూవీ నుంచి ఫ్రెండ్స్ మనకి బిగ్ అప్డేట్స్ అనేవి రావు. ఫ్యాన్స్కి ఇది కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అంటే 3rd సాంగ్ కానీ 4th సాంగ్ కానీ ఇంకేమైనా సంథింగ్ న్యూ పోస్టర్స్ కానీ మూవీ నుంచి సో ఇప్పుడల్లా మనకి చూడడానికైతే ఉండవు. సో అది అక్టోబర్ ఆర్ నవంబర్ మంత్లో, సో అప్పుడు మనకి బిగ్ ప్రమోషన్స్ 3rd, 4th సాంగ్స్ అనేవి రిలీజ్ అయితే అవుతాయి. అంటే మరొక న్యూస్ వచ్చేసి, సో ఇందులో వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతున్నట్టు మనకి తెలుసు కదా. సో దానికి సంబంధించి కూడా ఇంకా షూట్ వర్క్ అనేది జరగలేదంట. ఇంకా యాక్ట్రసే కన్ఫర్మ్ అయితే కాలేదు అందులో ఎవరు కనబడబోతున్నారు అనేది. సో అది కన్ఫర్మ్ చేసి ఆ షూటింగ్ షెడ్యూల్ కూడా జరగాలి.
నెంబర్ 7 డబుల్ స్మార్ట్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. జూలై 16కి రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8 కంగువా మూవీ నుంచి టీజర్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి బిగ్ అప్డేట్స్ అయితే రాలేదు. పోస్టర్స్ వచ్చాయి కానీ మనకి ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయలేదు. సో రీసెంట్గా వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ గురించి కన్ఫర్మ్ అయితే చేశారు. మనకి సూర్య గారి బర్త్డే అయితే వస్తుంది జూలై 23. సో జూలై 23కి ఫస్ట్ సింగిల్ మూవీ నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్తో ఫస్ట్ సింగిల్ కంగువా మూవీ నుంచి జూలై 23కి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 9 మురారి ఈ ఫిలిం మనకి 4K వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు గారి బర్త్డే స్పెషల్గా August 9. సో ఈ ఫిలిం రిలీజ్ 4K వర్షన్ థియేటర్స్లో ఉంటుంది. మరి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ ఫిలిం రిలీజ్ చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 10 మినియన్స్ 3 2015 ఇయర్లో పార్ట్ 1, 2022 ఇయర్లో పార్ట్ 2 అనేది మనకి రిలీజ్ చేశారు. నౌ పార్ట్ 3ని తీసుకుని వస్తున్నారు. మీరు డిస్పీకబుల్ చూసుకున్నట్టయితే అవి ఇప్పటివరకు మనకి 4 పార్ట్స్, రీసెంట్గానే 4th పార్ట్ రిలీజ్ చేశారు. ఇందులో మినియన్స్లో 3rd పార్ట్ వచ్చేసింది. సో ఈ ఫ్రాంచైజ్ అనేది ఆ ఫ్రాంచైజ్ అనేది కొంచెం వేరువేరుగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మినియన్స్ 3కి సంబంధించి డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. 2027 ఇయర్ జూన్ 30కి రిలీజ్ చేస్తున్నారు. సో 2027 ఇయర్ వరకు మినియన్స్ 3 కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న అప్డేట్ జంగల్ క్రూజ్ ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అడ్వెంచర్గా మనకి 2021 ఇయర్లో రిలీజ్ చేశారు. ఇందులో డ్వానీ జాన్సన్ అండ్ ఎమిలీ బ్లంట్ యాక్ట్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి పార్ట్ 2 అనేది తీసుకొని వస్తున్నారు. డిస్నీ ప్లస్ వారి నుంచి పార్ట్ 2కి సంబంధించి వర్క్ అనేది జరుగుతుందంట. సో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. పార్ట్ 2 మనకి ఫ్యూచర్లో రాబోతుంది. మీరు ఇంకా ఈ పార్ట్ని కానీ చూడకపోయి ఉంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మంచి తెలుగు డబ్బింగ్తో మూవీ అయితే చూడడానికి బాగానే ఉంటుంది, ట్రై చేయండి. నెంబర్ 12 కా స్టారింగ్ కిరణ్ అబ్బవరం మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. నిజంగా ఫ్రెండ్స్ టీజర్ కట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సంథింగ్ మిస్టరీ, థ్రిల్లర్ అండ్ యాక్షన్ అండ్ టైం ట్రావెల్ కూడా ఏదో ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి ఆ టైం ట్రావెల్ కా ఏంటి అనేది. సో ఫ్రెండ్స్ టీజర్ అయితే నిజంగా బాగుంది. ఇంకా మూవీ ఎలా ఉంటుందో మనం ఫ్యూచర్లో చూస్తాము. లైక్ ఈ ఫిలిం ఈ 2024 ఇయరా లేకుంటే 2025 ఇయరా ఇంకా రిలీజ్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో ఈ ఫిలింని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 13 పొలిమేరా 3 రీసెంట్గానే ఈ ఫిలింకి సంబంధించి షూట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ చేసినట్టు మనకి తెలుసు. సో అంతా బాగానే జరుగుతుంది అనుకుంటే ఈ ఫిలిం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అంటే ఫిలిం కాదు, ఈ ఫిలింకి సంబంధించి ప్రొడ్యూసర్ ఒక కేసు అనేది వేయడం జరిగింది. ఆ కేసు ఏంటంటే పొలిమేరా 2 అయితే ఉంది కదా ఫ్రెండ్స్, మనకి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది, మంచిగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే పొలిమేరా 2 ప్రొడ్యూసర్కి ఇవ్వాల్సిన ప్రాఫిట్ అమౌంట్ అనేది ఇవ్వలేదంట. సో అడిగితే చంపేస్తాం అని చెప్తున్నారంట. అందుకు కేసు అనేది వేయడం జరిగింది. మరి ఈ కేసుకి సంబంధించి ప్రొడ్యూసర్కి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి మరి. సో అప్పటి వరకు పొలిమేరా 3 అనేది కొంచెం స్టాప్ అయినట్టు. నెంబర్ 14 ఆడు జీవితం ది గోట్ లైఫ్ ఫైనల్గా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీ అనేది రిలీజ్ చేస్తున్నారు. 4 మంత్స్ అయితే పట్టింది ఓటీటీ ప్లాట్ఫామ్లో రావడానికి. సో ఫ్రెండ్స్ మనకి జూలై 19 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ ఉంటుంది 5 ఇండియన్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 15 ఏజెంట్ మీకు చెప్తూనే ఉన్నాను కదా ఫ్రెండ్స్, మనకి హిందీ వర్షన్ శాటిలైట్ ప్రీమియర్ ఈ జూలై మంత్లో ఉంటుంది అని చెప్పేసి నా డేట్ కన్ఫర్మ్ చేశారు. జూలై 28 ఈవినింగ్ 8 PM ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నారు. హిందీ వర్షన్ గోల్డ్ మైల్స్ టీవీ ఛానల్లో మనకి చూడడానికి ఉంటుంది. సో హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో ఈ ఫిల్మ్ని చూద్దామన్నవారు మీరు జూలై 28 8 PM ప్రీమియర్ అయితే కంటిన్యూ అయితే చేయవచ్చు. ఇంకా మన సౌత్ ఆడియోస్కి సంబంధించి సోనీ లివ్ వారు ప్రీమియర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ ప్రొడ్యూసర్ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయి ఉంటే సోనీ లివ్ వారు మూవీని అప్లోడ్ అయితే చేస్తారు. మన ఆల్ ఇండియన్ వర్షన్స్ అనేవి అప్లోడ్ అయితే అయిపోతాయి. అది ప్రీమియర్ అయినా పక్క రోజైనా లేకుంటే 1 వీక్ తీసుకొని డేట్ రివీల్ చేసైనా ప్రీమియర్ అయితే చేస్తారు. లేదు సాల్వ్ అవ్వకపోయి ఉంటే నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడల్లా ఈ ఫిలిం మనకి చూడడానికి రాదు. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి గణపతి ఫిలిం ఉంది కదా, నేను గణపతి ఫిలిం కూడా ఇలానే అనుకున్నాను. శాటిలైట్ ప్రీమియర్ అయితే చేశారు. సో పక్క రోజైనా లేకుంటే ఒక వారం తర్వాత ఒక నెల తర్వాత అయినా అప్లోడ్ చేస్తారనుకుంటే నెట్ఫ్లిక్స్ వారు ఇప్పటివరకు కూడా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ కాలేదు. సో ఈ ఫిలిం కూడా శాటిలైట్ ప్రీమియర్తోనే ఆగిపోతుందా లేకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా రిలీజ్ చేస్తారా? మరి కొన్ని రోజులే ఉంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి, మనకి ఫైనల్లో అర్థమవుతుంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తే వండర్ఫుల్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రొడ్యూసర్ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయినట్టు.
సో ఇవే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మోర్ మెంబర్స్కి వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మన అప్డేట్స్ వీడియోస్ రీచింగ్ అనేది చాలా అంటే చాలా డౌన్ అయితే ఉంది. ఎక్కువ మెంబర్స్కి వీడియో రీచ్ అయితే కావట్లేదు. మీరు లైక్ షేర్ కామెంట్ చేయడం వల్ల మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. లైక్ షేర్ కామెంట్ అనేది మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.